ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను హిమబిందు. కార్తీక్ అర్వా. ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలన్నింటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం కూడా కోస్తా అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని కుండపోత వాన ముంచెత్తింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కురిసిన ఏకధాటి వానతో దారులన్నీ ఏరులయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో కరీంనగర్ను వరద ముంచెత్తింది. ఆకాశానికి చిల్లులు పడినట్లు ఉదయం 6 గంటల నుంచే వాన విరుచుకుపట్టడంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ వరదతో అతలాకుతలమైంది. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. రాజధాని హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గత 3 రోజులుగా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతం ఉప్పొంగుతోంది. పాలనురగల జాలువారుతున్న ప్రవాహంతో జలపాతం చుట్టుపక్కల ప్రకృతి రమణీయత సంతరించుకుంది. భారీ వర్షాలకు గంగమ్మ ధారలు బొగత కనుమల్లో కనువిందు చేస్తున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగాయి. గుండాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. బాహుబలి జలపాతంగా పిలుస్తారు దీన్ని. జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జునసాగర్ జలాలపై మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. కుడి కాల్వకు నీరు విడుదల చేసిన ఏపీ ఎన్ఎస్పీ అధికారుల తీరును తప్పుబట్టింది తెలంగాణ సర్కార్. 511 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. కుడి కాల్వకు నీటి విడుదలపై మండిపడుతూ తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు స్పందించారు. ఎలాంటి అనుమతి లేకుండా నీరు విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఎస్ఈ మల్లికార్జునరావు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. నీటిని విడుదల చేసే ముందు తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అయితే తెలంగాణ ఎన్ఎస్పీ అధికారుల ప్రశ్నలపై ఏపీ ఎన్ఎస్పీ అధికారులు సమాధానమిచ్చారు. బోర్డు అనుమతులతోనే నీటిని విడుదల చేశామన్నారు. దీంతో 2 రాష్ట్రాల అధికారుల వాదనలతో సాగర్ జలాలపై వివాదం నెలకొంది. తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. అలాగే సీఎం కాన్వాయ్ వచ్చే మార్గంలోనూ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వారం రోజుల నుంచి సచివాలయానికి రిపేర్లు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42% బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు ఆర్డినెన్స్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చేరింది. న్యాయ సలహా కోసం హోంశాఖకు ఆర్డినెన్స్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై ఇప్పటికే అడ్వకేట్ జనరల్తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో గవర్నర్ చర్చించారు. అనంతరం ఈ బిల్లును కేంద్రానికి పంపారు. తెలంగాణలో కులగణన సర్వే పూర్తయిన రోజు ఫిబ్రవరి 4వ తేదీన సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది నిర్వహిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కులగణన సర్వే నిర్వహణ, అందులో ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమించిన అంశాలను సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. फरवरी 4, 2024 ने मैं काम शुरू किया. 4 फरवरी 2025 एग्जैक्ट 1 ईयर में मैं सब कुछ खत्म करके असेंबली में रख दिया.
I have declared that is Social Justice Day on February 4th. Every year we are going to celebrate on February 4th. That is Social Justice Day. Just because of Rahul Gandhi ji, Srimati Sonia Gandhi ji and Karge ji. क्योंकि कांग्रेस है, सब कुछ है. కుట్రలో భాగంగానే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిందన్నారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. ఎలాంటి న్యాయ సలహాలు తీసుకోకుండా ఆర్డినెన్స్ తెచ్చారని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% బీసీ బిల్లు అమలు చేస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు సంపూర్ణ మద్దతు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. మద్దతు ప్రకటించడమే కాకుండా మీరు ఏదైతే బిల్లులో ముస్లిం అనే పదాన్ని జోడించి రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నటువంటి అంశాన్ని జోడించారు. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ఉన్నటువంటి జడ్జిమెంట్ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలా. ఆ విషయాన్ని మీరు మతం పరమైనటువంటి అంశాన్ని జోడిస్తే రేపు బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఆ పదాన్ని తొలగించండి అని మేము శాసనసభలో ఈ ప్రభుత్వానికి చెప్పినాం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేబినెట్కు నివేదికను సమర్పించారు రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తి. రిపోర్ట్ను కేబినెట్కు వివరించారు జీఏడీ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా. డీఎస్పీ టికెట్ కౌంటర్ ఇన్ఛార్జ్ గోశాల అధికారి హరినాథ్ రెడ్డిపై క్రిమినల్ చర్యలకు కేబినెట్ సిఫార్సు చేసింది. డీఎస్పీ ఆలస్యంగా విధులకు హాజరు కావడం, కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేయకపోవడమే కారణమని తెలిపారు. అప్పటి జేఈఓ గౌతమిపై చర్యలను పరిశీలించాలని జీఏడీకి ఏపీ కేబినెట్ సూచించింది. ప్రభుత్వం విధించిన గడువులోగానే జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిషన్ విచారణ పూర్తి చేసి నివేదికను అందించింది. విద్యా వైద్య రంగాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విప్లవాత్మక మార్పులను చంద్రబాబు నాశనం చేశారన్నారు వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు. కూటమి వైఫల్యాలపై ప్రజలు ప్రశ్నిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. పాలన చేతగాని 35 మార్కుల బ్యాచ్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు జూపూడి. ఒకరు సీనియర్ పొలిటీషియన్ అట, ఆయనకే పరిపాలన వచ్చట, రెండో అతనికి ఈ సినిమా యాక్టర్కే రాదట. కావాలంటే ఈయన గుద్దగలడు, తనగలడు, డూ ఫైట్లు చేయగలడట. ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి, ధర్నాలు ఏమైనా ఉంటే చేస్తాను, పరిపాలన మాత్రం ఆయనదే అని వదిలేసినటువంటి ఈ సినిమా హీరో ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం పారిపోతున్న నేపథ్యంలో ఎంచుకున్న మార్గం డైవర్షన్ పాలిటిక్స్. ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఈ 35 మార్కుల బ్యాచ్ పరిపాలన చేతకాదు నాకనే ఒక పార్ట్నర్ పొలిటికల్ పార్టీ. మీకు అసలు ఈ రాజకీయాలతో సంబంధం ఏంటి? తీసుకోండి సినిమాలు. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. రెడ్ బుక్ డైరెక్షన్లో భాగంగా ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను వేధింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెట్టారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు, ప్రశాంతిరెడ్డి ఎపిసోడ్పై అనిల్ కుమార్ మాట్లాడినందుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఎల్లుండి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అయితే పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఏపీ తెలంగాణ సీఎంలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ నారాయణ. కొట్టుకుని చంపుకునే సినిమాలకు రాయితీలు ఇస్తున్నారని, అలాంటి సినిమాలకు రాయితీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సందేశాత్మక చిత్రాలకు మాత్రమే రాయితీలు ఇవ్వాలన్నారు. గతంలో నారాయణమూర్తి సందేశాత్మక సినిమాలు తీసి ఎలాంటి రాయితీలు వద్దన్నారని గుర్తు చేశారు. ఆర్ నారాయణమూర్తిని చూసి తెలుగు రాష్ట్రాల సీఎంలు సిగ్గుతో తల వంచుకోవాలని చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణమూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన మీద సినిమా తీశాడు, ఆయన యూనివర్సిటీ సినిమా. అందులో లీకేజ్ గురించి లక్షలాది మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మక సినిమా తీశాడు. దాన్ని ప్రీవ్యూ చూసా. ఆయన ఏమంటున్నాడు, నాకే గవర్నమెంట్ సహాయం అక్కడ చెప్పాడు. అలా నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి చేసే వాళ్ళకి మీరందరికీ రాయితీలు ఇస్తారా? తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేంద్రానికి విద్యుత్ బకాయిలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విద్యుత్ బకాయిలు 179 కోట్ల రూపాయలు చెల్లించాలన్న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాయి
సదరన్ నార్థన్ విద్యుత్ పంపిణీ సంస్థలు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విద్యుత్ పంపిణీ సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కు నిరసన సెగ తగిలింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే నజీర్ను ఓ మహిళ నిలదీసింది. తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బు పడలేదు, అవి ఎందుకు వేయలేదో చెప్పాలని ప్రశ్నించింది. దీంతో ఎమ్మెల్యే నజీర్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10,200 మాత్రమే వేస్తోంది, మిగతా డబ్బు కేంద్రం ఇస్తోందంటూ చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు ఎమ్మెల్యే. దీంతో ఆ మహిళ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు దాటిన యూరియా బస్తాలు రైతు సేవా కేంద్రాలకు చేరలేదు. శ్రీకాకుళం జిల్లా రొట్టవలస సచివాలయంలో యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో సచివాలయం వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే గంటల తరబడి వేచి చూసినా యూరియా పంపిణీ జరగకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఇంకెప్పుడు ఇస్తారని రైతులు ప్రశ్నించడంతో కొంతమంది టీడీపీ మద్దతుదారులు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తామని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. అంతేకాదు రైతులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో రైతులు టీడీపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. చివరికి యూరియా పంపిణీ నిలిచిపోయింది. కొన్ని చోట్ల యూరియా వచ్చినప్పటికీ టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అసలైన రైతులకు ఇవ్వకుండా యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని యూరియా మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని మండిపడ్డారు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. రైతులకు యూరియా అందించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఏనాడు రైతులు యూరియా కోసం ఇబ్బంది పడలేదన్నారు ఎస్వి మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి పంటకు ఆశించిన ధర రాలేదు. దీంతో మామిడి చెట్లను రైతులు నరికివేస్తున్నారు. తాజాగా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెకు చెందిన రైతు వందలాది మామిడి చెట్లను తొలగించాడు. ప్రత్యామ్నాయంగా కొబ్బరి పంట వైపు ఆలోచన చేస్తున్నట్లు చెప్పాడు. భవిష్యత్తులో కూడా మామిడి పంటకు సరైన ధర వస్తుందనే భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పాశమైలారం సిగాచి ప్రమాదంపై సీఎస్కు నివేదిక సమర్పించింది నిపుణుల కమిటీ. అగ్ని ప్రమాదానికి అవసరమైన రక్షణ చర్యలను సదరు కంపెనీ తీసుకోలేదని నివేదికలో తెలిపింది నిపుణుల కమిటీ. సిగాచి ప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని, ఇండస్ట్రియల్ ఏరియాల్లో అగ్నిమాపక నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆయా కంపెనీల్లో పనిచేసే వలస కార్మికుల వివరాలు కార్మిక శాఖ దగ్గర ముందే ఉండాలని స్పష్టం చేసింది. సిగాచి ప్రమాదంపై నిపుణుల కమిటీ నుంచి రిపోర్ట్ అందుకున్న సీఎస్ దాన్ని త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో పెట్టే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉన్న కార్మికులను తొలగించి కొత్త వారిని జాయిన్ చేసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరగకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం అని కార్మికులు హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థ పడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల గదులో పెచ్చులు ఎప్పుడు ఊడి మీద పడతాయో అని భయంతో బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. పాఠశాలలో మంచినీటి సదుపాయం లేక ఉన్న బోరు కూడా పనిచేయకపోవడంతో దాహంతో అలమటిస్తున్నారు. ఇక స్కూల్కి వెళ్లేందుకు కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పొలాల గట్లు, వాగులు, వంకలు దాటుతూ స్కూల్కి వెళ్తున్నారు. తమ పిల్లలు నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో స్కూల్కి వెళ్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఏయూ స్టూడెంట్ అభిషేక్ను పరామర్శించడానికి వచ్చిన రిజిస్ట్రార్కు షాక్ తగిలింది. రిజిస్ట్రార్ను అభిషేక్ తల్లి నిలదీశారు.
రిజిస్ట్రార్ కారుకు అడ్డంగా కూర్చుని అభిషేక్ తల్లిదండ్రులు నిరసన తెలిపారు. అభిషేక్ చావును చూసేందుకు వచ్చారా అంటూ అధికారులను అభిషేక్ కుటుంబ సభ్యులు కడిగి పారేశారు. ఏయూ అధికారుల వేధింపులు భరించలేకే తమ కుమారుడు ఆత్మహత్యకు యత్నించాడన్నారు. వేధింపులకు పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అభిషేక్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇస్తేనే కదలనిస్తామంటూ అభిషేక్ తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో రిజిస్ట్రార్ ధనుంజయ రావు దిగొచ్చి విద్యార్థికి మెరుగైన వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. బాబుని టార్చర్ పెట్టడం జరిగింది. తర్వాత ప్రతి సబ్జెక్టు కూడా ఎందుకు ఫెయిల్ చేశారని బాబు అడిగితే, నీకు ఇష్టం వచ్చిన సమాధానం చెప్పుకో, నువ్వు పోలీస్ కేసు పెట్టుకుంటే పెట్టుకో అనేసి సమాధానం చెప్పాడు. బాబు దానికి మనస్తాపం జరిగి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అనేసి చెప్పడం జరిగింది. అది తట్టుకోలేక బాబు హార్పిక్ తీసుకోవడం జరిగింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు అవమానించడంతో ఆత్మహత్యా యత్నానికి యత్నించింది గవర్నమెంట్ హై స్కూల్ మహిళా టీచర్. వెంకటాపురంలో పనిచేస్తున్న మహిళా టీచర్ అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబం మొత్తం కాకినాడలో ఉందని, అక్కడికి తనను బదిలీ చేయాలని కోరితే డీఈఓ రమేష్, ఏడీ శ్రీనివాస్ అసభ్యంగా మాట్లాడారని బాధితురాలు వాపోయారు. హైదరాబాద్ గాజుల రామారంలో ఓ యువతిపై కత్తితో దాడికి యత్నించాడో యువకుడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక సూపర్ మార్కెట్లో పనిచేసే యువతిని వినయ్ అనే యువకుడు 2 ఏళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో యువతి అతడికి దూరంగా ఉంటూ సూపర్ మార్కెట్లో పనిచేసుకుంటోంది. ఆమెను వెతుక్కుంటూ సూపర్ మార్కెట్కు వచ్చిన వినయ్ అక్కడే ఒక కత్తిని కొనుగోలు చేశాడు. భయాందోళనకు గురైన యువతి వెంటనే స్టోర్ రూమ్లోకి వెళ్లి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు సూపర్ మార్కెట్కు వచ్చి యువకుడు వినయ్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో వ్యక్తి మృతి చెందాడు. ఇంద్రా హిల్స్ కు చెందిన విజయ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 11 మంది చనిపోయారు. ఇక మృతుడు విజయ్ భార్య ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పుట్టల నుంచి పాములు బయటకు వచ్చినట్లు ఏపీకి తరలించేందుకు సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం బాటిళ్లు కూడా ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో 3 రోజుల క్రితం భారీ స్థాయిలో పట్టుబడిన నకిలీ మద్యం కేసులో తవ్వుతున్న కొద్దీ మద్యం బాటిళ్లు కాటన్ల కొద్దీ బయటపడుతున్నాయి. గత 11 నెలలుగా ఏపీలో అమ్ముతున్న ఈ నకిలీ మద్యం బాటిళ్లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు. విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోక్సో కేసులో డబుల్ గేమ్ ఆడారు. మొదట నిందితుడు రామకృష్ణ ఫిర్యాదుదారులకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారు. కాంప్రమైజ్ అవ్వాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు ఒత్తిడి తెచ్చాడు. అయితే ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలి తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. ఈ గొడవంతా బయటకు రావడంతో నిందితుడిపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు. అయితే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా పోలీసుల 3rd డిగ్రీ ప్రయోగించారని మ్యాజిస్ట్రేట్కి చెప్పాడు. దీంతో పోలీసుల తీరుపై మ్యాజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరపాలని విశాఖ సిపి శంఖబ్రత్ బాగ్చీని ఆదేశించారు మ్యాజిస్ట్రేట్. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్పై ఈడీ దూకుడు పెంచింది. సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. హీరో విజయ్ దేవరకొండకు నోటీసులు పంపారు. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈడీ. అయితే ఇప్పటికే విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేయగా విచారణకు సమయం కావాలని కోరడంతో తేదీలో మార్పు చేశారు. ఆగస్టు 6న విజయ్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా దాన్ని ఆగస్టు 11కు పొడిగించారు అధికారులు. బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ కేసులో ఈడీ ముందుకు రానున్నారు విజయ్ దేవరకొండ. బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో ఇవాళ చివరి రోజు, పైగా అమావాస్య కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. దుర్గగుడి దేవస్థానం సిబ్బంది ఆనవాయితీ ప్రకారం ఆషాఢ సారె సమర్పించారు. నెలపాటు కొనసాగిన ఆషాఢమాసం ఉత్సవాల్లో 1000 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇవాల్టితో ఆషాఢమాస ఉత్సవాలు ముగిశాయని, రేపటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమవుతాయని దుర్గగుడి స్థానాచార్యులు తెలిపారు. నేషనల్ అప్డేట్స్. పార్లమెంట్లో ప్రతిష్టంభన వీడలేదు. వర్షాకాల సమావేశాలు ఆందోళనలకే పరిమితం అవుతున్నాయి.
విపక్షాల నిరసనలు నినాదాలతో వరుసగా 4వ రోజు సెషన్ సాగలేదు. ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. నిన్నటి వరకు ఆపరేషన్ సింధూర్పై సభలను స్తంభింపజేశాయి విపక్షాలు. దీనిపై చర్చకు సమయం కేటాయించడంతో బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణను ఎత్తుకున్నాయి. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ రోల్ స్పెషల్ రివిజన్ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టాయి. ఈ మేరకు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు విపక్ష ఎంపీలు. అనుమతి ఇవ్వకపోవడంతో నిరసనలతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, జగదీప్ ధన్కడ్ రాజీనామాపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఉపరాష్ట్రపతి రాజీనామాపై ఎలాంటి చర్చకు ఆస్కారం లేదని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ స్పష్టం చేశారు. మిగిలిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దీంతో రాజ్యసభ కూడా నిరసనలతో హోరెత్తింది. విపక్షాల ఆందోళనల మధ్య తొలుత 2 గంటల వరకు, ఆ తర్వాత రేపటికి వాయిదా పడింది. ఓటర్ జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయన్న విపక్షాల ఆరోపణలను మరోసారి ఖండించింది కేంద్ర ఎన్నికల సంఘం. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సమర్థించుకున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. నకిలీ ఓటర్లకు ఎలా అనుమతిస్తామని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కర్ణాటకలోని కొన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో కొత్త ఓట్లు చేరిన విషయం తాము కనిపెట్టామన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తమ వద్ద 100% ఆధారాలున్నాయని, వీటిని త్వరలోనే బయట పెడతామని రాహుల్ స్పష్టం చేశారు. Thousands and thousands of new voters. How old are they? 50, 45, 60, 65. New voters. Thousands and thousands and thousands, one constituency. Yes. విద్యార్థుల భవిష్యత్తు మార్చేది ఇంగ్లీషే అన్నారు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ. ఇంగ్లీష్లో విద్య ఇప్పుడు దేశానికి అత్యవసరం అన్నారు. అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు ముఖ్యం కాదని తాను చెప్పడం లేదన్నారు. ఆంగ్లం వద్దంటున్న బీజేపీ నేతల పిల్లలు ఏ మీడియం చదువుతున్నారో చెప్పాలన్నారు రాహుల్ గాంధీ. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఈడీ హీట్ తగిలింది. ఆయన కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబైలోని దాదాపు 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. రిలయన్స్, అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు మనీ లాండరింగ్కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై ఈడీ ఈ సోదాలు చేపట్టింది. అయితే అనిల్కు చెందిన వ్యక్తిగత నివాసానికి మాత్రం ఈడీ అధికారులు వెళ్లలేదు. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. మండికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్రాన్ వద్ద ప్రయాణికులు బస్సు లోయలో పడిపోయింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్. భారత్ యూకే వాణిజ్య సంబంధాలు చారిత్రాత్మక మైలురాయిని చేరాయి. 3 ఏళ్లుగా చర్చల్లో ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్ సమక్షంలో 2 దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, జొనాథన్ రెనాల్డ్స్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. ఎఫ్టీఏ ద్వారా భారత్, బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ఏటా $34 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని అంచనా. 2 దేశాల భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలవుతోందన్నారు ప్రధాని మోదీ. రక్షణ, భద్రత, ఏఐ, విద్య తదితర రంగాల్లో బ్రిటన్, భారత్ బంధం కొత్త పుంతలు తొక్కుతోందని అభిప్రాయపడ్డారు. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి. ఐటీ, రియాలిటీ రంగాల షేర్లలో భారీ అమ్మకాల కారణంగా సూచీలు పడిపోయాయి. సెన్సెక్స్ 542.47 పాయింట్లు నష్టపోయి 82,184 వద్ద ముగిసింది. నిఫ్టీ 157 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు ఎటర్నల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్ లాభాల్లో ముగిశాయి.
బంగారం ధరలు ఇవాళ దిగివచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏకంగా 1360 రూపాయలు తగ్గింది, 1,970 రూపాయలు పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్పై 1,250 రూపాయలు తగ్గి 92,550 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, పూణేలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధరపై 1000 రూపాయలు తగ్గి 1,28,000 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ డీటెయిల్స్. మాంచెస్టర్ వేదికగా 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఓపెనర్లు ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బెన్ డకెట్, జాక్ క్రాలే ఇద్దరూ మంచి ఆట తీరును కనబరుస్తున్నారు. అంతకుముందు టీమిండియా 358 పరుగులకు ఆలౌట్ అయింది. 4 వికెట్ల నష్టానికి 264 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఓవర్నైట్ స్కోరుకు మరో 94 పరుగులు జోడించింది. మిగతా 6 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్స్లో జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61 పరుగులు చేశారు. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్.